ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూడండి, దాని తర్వాత పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరిని మేము పాపలం కాదు, అసలు ఈశ్వరుడి కన్నా ముందున్నాడా వేసావనా? ఎవరేసు అసలు యేసు గురించి ఏముంది? నమ్ముకోవడం ఇంట్లో పెట్టుకో. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివమే అస్త సదా శివో. ఈ మంత్రం వారు కూడా నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించి వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దని ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్పాడు? 2005 సంవత్సరం కిందటి మా వాడు చెప్పాడు. 4 యుగాల నుంచి మా వాళ్ళే చదువుతుందండి. ఆర్టికల్లో కూడా ఉంది, ఎప్పటి బైబులు ఎప్పటి బైబులు రాజ్యాంగంలో 25 నువ్వన్నా 2005 సంవత్సరం అనుకున్నా కాసేపు. కొత్త యుగంలో ఏడు యేసు, కొత్త యుగంలో ఏడు ఎంతకాలం బతకాలండి? మనం ఎంతకాలం బతకాలని చెప్పండి. 130 సంవత్సరాలు బతుకుతాం. ఎందుకండి ఇప్పుడు కాలం చెప్పండి, ఇప్పుడు కాలం చెప్పండి. వ్యభిచారం చేస్తున్న వాళ్ళు, దొంగతనం చేస్తున్న వాళ్ళు, నరాంతరం చేస్తూ మారుతున్నారో ఇప్పుడు చెప్పండి. మనిషి ఎప్పటి నుంచి చెప్పండి. అలా తీయండి, ఇబ్బంది తప్ప ఏం కాదు మనకి. ఏసయ్య మంచి మనిషి ఇస్తాడు, అందరినీ ప్రేమించే మనిషి ఇస్తాడు. ఏసయ్య ఇన్ని వాళ్ళని పొరుగుని ప్రేమించమన్నాడు దేవుడు. మారిన మనుషులు మేము. ఒకప్పుడు సాగుబోతులు, ఒకప్పుడు అబద్ధికులు, మారా ఏసయ్య మార్చాడు. చూశారు కదా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజంగా ఇదొక ఆశ్చర్యకరమైన సంఘటన. సువార్తకు ఆటంకం చేసినప్పుడు అటుగా వెళుతున్న క్రైస్తవులందరూ కలిసికట్టుగా వచ్చి అక్కడ సువార్త చేస్తున్న వారికి సహాయంగా నిలబడగా ఆ యొక్క మతోన్మాది అక్కడి నుంచి పారిపోతూ వచ్చాడు. నిజంగా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్న దేవుని వాక్యము మన క్రైస్తవ సహోదరులు అనుసరిస్తే ఖచ్చితంగా క్రైస్తవుల పైన దాడులు అన్నవి జరగడం చాలా వరకు మనము ఆపవచ్చు. అయితే ఆ యొక్క హైందవ సహోదరుడు అక్కడి నుంచి నోరు మూసుకొని సైలెంట్ గా వెళ్ళిపోవడం మనం చూస్తూ వచ్చాం. ఇదొక శుభ పరిణామం అని చెప్పాలి. నిజంగా అలాగే ఆ యొక్క క్రైస్తవ సహోదరుడు అతను ఎంతగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పటికీ, ఎలాగ మాట్లాడుతూ ఉన్నప్పటికీ చాలా వినయంగా నెమ్మదిగా సమాధానం చెబుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మా జీవితాలను మారుస్తూ వచ్చాడు. మేము కూడా
అనేక మంది జీవితాలు మార్చుకోమని చెబుతూ ఉన్నాము, కానీ పాపం చేయమని మేము ప్రోత్సహించలేమని ఆ సహోదరుడు కూడా చాలా నెమ్మదిగా సమాధానం చెబుతూ వచ్చాడు. అది ఒక ఎత్తు అయితే, ఇంకా అటుగా వెళ్తున్న క్రైస్తవ సహోదరులందరూ కలిసికట్టుగా వచ్చి అక్కడున్న సువార్త చేసే ఆ క్రైస్తవ సహోదరులకు సహాయం చేయడము, అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇలాగే అనేక చోట్ల క్రైస్తవుల పైన దాడి జరుగుతున్న ప్రాంతాల్లో అక్కడున్న క్రైస్తవ సమాజము అంతా కూడా వారికి తోడుగా వచ్చి అండగా నిలబడితే ఎవరేం చేస్తారండి? నిజంగా ఇదొక శుభ పరిణామం అనుకోవాలి. ఇలాగే క్రైస్తవ సమాజం అంతా కూడా ఎక్కడ ఉన్నా కానీ, ఎక్కడ ఎవరిపైన దాడి జరుగుతూ ఉన్నా కానీ ఆ చుట్టుపక్కల ఖచ్చితంగా క్రైస్తవ సహోదరులు ఉంటారు. వారు వెళ్ళి వాళ్ళకు అండగా నిలబడితే, స్థానికులు వారికి అండగా నిలబడితే వారేం చేస్తారు? ఏం చేయలేరు కదా! ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈ యొక్క సందర్భాన్ని, ఈ పరిస్థితిని చూస్తూ ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఆయన అక్కడ సువార్థికులతో పాటు అక్కడున్న క్రైస్తవులందరూ కలుసుకునేసరికి ఆయన కామ్‌గా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంక ఏం మాట్లాడలేకోకుండా ఉన్నాడు. ఆశ్చర్యం కదా! నిజంగా దేవుని యొక్క కార్యం అలా ఉంటుంది చూడండి. ఇది ఎక్కడ జరుగుతూ వచ్చింది అనంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తణుకు పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ఒక మతోన్మాది ఆ యొక్క సువార్థికుల పైన దాడి చేయాలని చూస్తూ వచ్చాడు. అయితే ఆ సువార్థికులకు అటుగా వెళ్తూ ఉన్న క్రైస్తవులందరూ అండగా నిలబడడం వల్ల అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ వచ్చింది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఇలాగే క్రైస్తవుల పైన దాడి జరిగే ప్రతి చోట కూడా క్రైస్తవులందరూ కూడా, అక్కడ స్థానికంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ఆ సువార్త చేసే క్రైస్తవులకు తోడుగా అండగా నిలబడితే ఖచ్చితంగా క్రైస్తవ సువార్థికులపై దాడి చేయాలి అనంటే ఫ్యూచర్‌లో మతోన్మాదులైన వారు ఖచ్చితంగా భయపడతారు. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆలోచించాలి. కాబట్టి దయచేసి ఈ విషయం ప్రతి ఒక్క క్రైస్తవుని దగ్గరకు చేరేంత వరకు షేర్ చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.